హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మ్యాచ్. ఈ రోజు వీడియోలో ప్రెసెంట్ ఓటీటీలో ట్రెండింగ్ గా ఉన్న తెలుగు మూవీస్ ఏంటో చూసేద్దాం. ఈ మూవీస్ అన్ని సూపర్ అని అయితే నేనైతే చెప్పను, బట్ ఓటీటీలో తెలుగు కంటెంట్ చూడాలనుకుంటే ఈ మూవీస్ మాత్రమే బాగున్నాయి. సో ఆ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. అంతేకాకుండా మన ఛానల్ ని అలా చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకు ఎప్పుడు మన ఛానల్ అందిస్తుంటుంది. లెట్స్ బఫర్ ది వీడియో. నంబర్ 8 భామా కలాపం 2. భామా కలాపం ఫస్ట్ పార్ట్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఒకవైపు ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఇంకోవైపు టెన్షన్ కి గురి చేస్తుంది. ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ భామా కలాపం 1. కానీ భామా కలాపం 2 భామా కలాపం 1 అంతా ఆకట్టుకోలేదు. ఫస్ట్ పార్ట్ సక్సెస్ వల్ల సెకండ్ పార్ట్ ఏదో తీసినట్టు అనిపిస్తుంది. బట్ ఈ మూవీ ఓటీటీలో చించే కంటెంట్ చూసే వాళ్ళకి కాకుండా నార్మల్ ఆడియన్స్ కి నచ్చొచ్చు. అంటే ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ అలాగా లేడీస్ కి నచ్చొచ్చు అనమాట. ఏ ఆప్షన్ లేకపోతే ఒక లుక్ అయితే వేయొచ్చు. ఓపెనింగ్ ఒక స్ట్రాంగ్ నోట్ తో ఓపెన్ చేస్తూనే స్టోరీ మాత్రం చాలా క్యాజువల్ గా తీసేశారు. అక్కడక్కడ కొన్ని సీన్స్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తాయి. సో ఫ్యామిలీతో ఇంకేమీ లేనప్పుడు ఈ మూవీ వైపు ఒక కన్నేయచ్చు. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని కొన్ని సెట్ ఆఫ్ రెగ్యులర్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చుతుంది. నెంబర్ 7 పిండం. థియేటర్ లో రిలీజ్ అయిన అంత పెద్ద రీచ్ అవ్వలేదని చెప్పాలి. దానికి కారణం ఈ మూవీ మీద కూడా కొన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చాయి, బాగా ల్యాగ్ ఉందని. ఎస్, కొన్ని సీన్స్ అయితే ల్యాగ్ ఉన్నట్లు అనిపించినా సరే మూవీని అయితే తప్పకుండా ఒకసారి చూడొచ్చు. హర్రర్ మూవీస్ నచ్చిన వాళ్ళు ఈ మూవీని మిస్ అవ్వద్దు. రైస్ మిల్ లో పనిచేస్తున్న యాంటోనీ అన్న అతను శుక్లాపేట్ లో ఒక హౌస్ కొంటాడు. అది ఓల్డ్ బంగ్లా. ఆ బంగ్లాలోకి ప్రెగ్నెంట్ అయిన తన వైఫ్ అండ్ మదర్ తో పాటు ఇద్దరు పిల్లలు షిఫ్ట్ అయ్యాక వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఊహించని చాలా విషయాలు జరుగుతుంటాయి. ఇలాంటి విషయాలు రెగ్యులర్ హర్రర్ మూవీస్ లో చాలా చూసాం. సేమ్ అలాంటి కాన్సెప్టే, కొత్తదనం అయితే ఏమీ లేదు. బట్ కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి అనిపిస్తుంది. అండ్ కొన్ని సీన్స్ అయితే హాలీవుడ్ మూవీస్ నుంచి ఇన్స్పైర్ అయినట్టు కూడా అనిపిస్తాయి. మెయిన్ గా కన్జూరింగ్ లాంటి సిరీస్ నుంచి కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. చివరికి అసలు హౌస్ లో ఏం జరుగుతుంది, వీళ్ళకి ఏమైంది తెలియాలంటే పిండం మూవీ చూడాల్సిందే. ఈ మూవీ మీకు ప్రైమ్ అండ్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు. నెంబర్ 6 రమణగాడి గుంటూరు కారం. గుంటూరులో ఉన్న కారం ఎంత ఘాటో మన రమణగాడి మాట కూడా అంతే ఘాటు. తను చేసే పనులన్నీ డేర్ అండ్ డాషింగ్ గా ఉంటాయి. బట్ మూవీ మీద చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. టాక్ బట్టి మూవీ అయితే అంత బాలేదని చాలా దిక్కులు విన్నాను. కానీ ఈ మూవీ చూస్తే మాత్రం మరీ అంత నెగిటివ్ గా కాదు, కానీ మూవీని అయితే ఒక్కసారి తప్పకుండా చూడొచ్చు. అంత బోరింగ్ గా ఏమీ ఉండదు. కాకపోతే రెగ్యులర్ మసాలా మూవీలా ఉంటుంది. సూపర్ స్టార్ ని ఒక రేంజ్ లో ఊహించుకున్న ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవుతారు. బట్ మిగిలిన వాళ్ళు అది ఓటీటీలో మాత్రం ఫ్యామిలీతో తప్పకుండా ఎంజాయ్ చేసే మూవీ ఇది. ఈ మూవీ ఒక లవ్ స్టోరీ. అదేనండి, ఒక మదర్ అండ్ సన్ లవ్ స్టోరీ. మూవీ స్టార్టింగ్ లో విడిపోయిన వాళ్ళు ఎలా కలిసారో, అసలు కలిసారో లేదో తెలియాలంటే గుంటూరు కారం మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ చేయాల్సిందే. నెంబర్ 5 కెప్టెన్ మిల్లర్. పేట్రియాటిజం అండ్ యాక్షన్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళు కెప్టెన్ మిల్లర్ చూడొచ్చు. మిగిలిన వాళ్ళకి ఈ మూవీ నచ్చకపోవచ్చు. ఎందుకంటే బ్రిటిషర్స్ యుద్ధాలు ఫైట్స్ ఇవే ఉంటాయి ఈ మూవీ అంతా. బట్ యాక్షన్ సీన్స్ పర్టికులర్ గా నచ్చిన వాళ్ళు ఈ మూవీ మంచి ఫీస్ట్. ఈసా అనే ఒక అతను ఇండియాని బ్రిటిష్ పరిపాలిస్తున్న టైంలో బ్రిటిష్ ఆర్మీలో చేరుతాడు. ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్న తనకి ఆ బ్రిటిష్ ఆర్మీ అంటేనే నచ్చకపోవడం, వాళ్ళ మీద ఎదురు తిరగడం, ఇలాంటి సిచ్యువేషన్స్ తనకి ఎదురవుతాయి. ఆ పరిస్థితులు ఏంటి, ఈసా వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకున్నాడా, వాళ్ళ మీద తిరిగి పోరాడా, ఇలాంటి విషయాలు తెలియాలంటే కెప్టెన్ మిల్లర్ చూడాల్సిందే. సో బ్రిటిష్ టైంలో ఇండియాని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసే ఆ పరిస్థితుల్లో జరిగిన యాక్షన్ థ్రిల్లర్ ఓకే అనుకుంటే ఈ మూవీని ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. ఈ మూవీని చూడాలంటే మీకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 4 బక్షక్. బక్షక్ రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీశారు. బీహార్ లో ముజాఫర్పూర్ అన్న ఒక ప్రాంతంలో జరిగిన కేసు ఇది. ఆ ఏరియాలో సేవా సంకల్ప్ ఇవం వికాస్ సమితి అన్న ఒక ఎన్జిఓ లో జరిగిన ఘాతుకం ఇది. చాలా మంది అమ్మాయిల్ని రేప్ చేయడమే కాకుండా కొంతమంది కనబడకుండా చంపేశారు కూడా. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ని ఒక జర్నలిస్ట్ సొసైటీకి చూపించడమే కాకుండా దాని వెనుక ఉన్న కారణం ఎవరు, ఇలాంటి విషయాలు వెలికి తీయడం ఒక థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో మూవీని చాలా రియలిస్టిక్ గా తీశారని చెప్పాలి. ఇలాంటి కేసెస్ ని నెట్ఫ్లిక్స్ డైరెక్ట్ చేసే విధానమే వేరు. అందరికీ అర్థమైనట్టు వాస్తవ సంఘటనలతో మంచి డ్రామాటిక్ గా అందరికీ నచ్చేలా తీస్తుంది నెట్ఫ్లిక్స్. సో అలాంటి కేసెస్ లో ఒక కేస్ ఈ ముజాఫర్పూర్ షెల్టర్ కేస్. సో దీని మీద చేసిన బక్షక్ మూవీ థ్రిల్లర్ లవర్స్ కి తప్పకుండా నచ్చుతుంది. బట్ ఇది ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే నేనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే కొన్ని సీన్స్ అండ్ వోకల్ గా కూడా అంత ఫ్యామిలీస్ కి సూట్ కాదు. ఈ మూవీ మీకు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3 పరం పొరుల్.
తెలుగులో వచ్చిన స్వామిరారా కైండ్ వంటి మూవీ ఈ పరంపొరుల్. ఈ మూవీ మొత్తం స్మగ్లింగ్ మాఫియా చుట్టూ తిరుగుతుంటుంది. పురాతన టెంపుల్స్ లో దొరికిన అత్యంత విలువైన ఐడల్స్, వాటి స్మగ్లింగ్ అండ్ కాస్ట్ వేరియంట్ అండ్ ఎవరి చేతులు ఎలా మారుతాయి, ఇలాంటి విషయాలు ఇందులో డీల్ చేశారు. ఈ స్మగ్లింగ్ మాఫియాకి ఒకప్పుడు దొంగ అయిన ఆది అండ్ ప్రెసెంట్ ఇన్స్పెక్టర్ అయిన మైత్రేయన్, వీళ్ళు మాఫియాలో ఎందుకు చిక్కుకున్నారు? మూవీ స్టార్టింగ్ లోనే ఒక అత్యంత విలువైన ఐడల్ దొరుకుతుంది ఒక ఫార్మర్ కి. అది ఎన్ని చేతులు మారాయి, ఎవరెవరి చేతులు మారాయి, దానికి కాస్ట్ ఎలా పెరిగింది, ఇలాంటి సీన్స్ మంచి థ్రిల్లింగ్ గా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా, అఫ్ కోర్స్ కొన్ని ల్యాగ్ మూమెంట్స్ అయితే ఉన్నాయి, బట్ అవన్నీ పక్కన పెడితే ఈ మూవీ మాత్రం మీకు ఒక మంచి థ్రిల్లర్. ఫ్యామిలీతో పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీ. ఈ మూవీ మీకు ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2 బబుల్ గమ్. చిన్నప్పటి నుంచి టిల్లు గారి లాగా డీజే అవుదామని ఆది చాలా కళ్ళకు అంటాడు. అలాంటి టైంలో తన లైఫ్ లోకి ఒక అమ్మాయి వస్తుంది. తనే జాహ్నవి ఒక హై క్లాస్ అమ్మాయి అండ్ ఆది ఊరమాస్. వీళ్ళ మధ్య జరిగే లవ్ స్టోరీ బబుల్ గమ్. అసలు బబుల్ గమ్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ కి బబుల్ గమ్ ఎలా రిలేట్ అయింది, ఇలాంటి విషయాలు తెలియాలంటే బబుల్ గమ్ మూవీ చూడాల్సిందే. బబుల్ గమ్ పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్. ఫ్యామిలీస్ కి అంతగా నచ్చకపోవచ్చు, బట్ యూత్ఫుల్ లవ్ స్టోరీస్ నచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ మూవీని చూడొచ్చు. మంచి టైం పాస్. సాంగ్స్ అండ్ బీజిఎం కూడా సీన్స్ కి బాగా యాప్ట్ అయ్యాయి. ఇలాంటి మూవీస్ రెగ్యులర్ గా చూసినా ఒక కొత్త ఫీలింగ్ ని అటాచ్ చేశారు ఈ మూవీలో. అదేంటో తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఆది కనకాల తన ఇంట్రో మూవీ అయినా బాగానే యాక్ట్ చేశాడని చెప్పాలి. సో ఈ మూవీ చూడాలంటే మీకు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 1 కేరళ స్టోరీ. కాశ్మీర్ ఫైల్స్ తర్వాత మన కంట్రీలో ట్రెండింగ్ అయిన మూవీ ఇది. కొన్ని సెట్ ఆఫ్ నమ్మకాల్ని, కొన్ని సెట్ ఆఫ్ సెన్సిటివ్ మ్యాటర్స్ ని డిస్కస్ చేయడం వల్ల ఈ మూవీకి నేషన్ వైడ్ ట్రెండింగ్ అయితే అయింది. ఇది రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీశారని చెప్పారు. శాలిని ఉన్నికృష్ణన్ పక్కా కేరళ మలయాళీ. అయితే కొన్ని కారణాల వల్ల ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అవుతుంది. అలా కన్వర్ట్ అయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్తుంది. అలా వెళ్లిన తను మరికొంత మందితో ఆఫ్ఘన్ జైల్లో ఇరుక్కుంటుంది. ఆ తర్వాత తన లైఫ్ లోనే కాదు, తనలాగే వచ్చిన చాలా మంది ఆడవాళ్ళ లైఫ్ ఎటువైపు వెళ్ళింది అన్నది ఈ కేరళ స్టోరీలో చూడాల్సిందే. ఇటువంటి నేషనల్ కాన్స్పిరసీ ఉన్న మ్యాటర్స్ ని ఇష్టపడే వాళ్ళు ఈ కేరళ స్టోరీని తప్పకుండా చూడొచ్చు. అంటే కాశ్మీర్ ఫైల్స్ లాంటి మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళకి మూవీ. సో మూవీ రిలీజ్ అయినప్పుడే కాదు, ప్రెసెంట్ ఓటీటీలో కూడా మంచి ట్రెండింగ్ లో ఉండడం వల్ల ఈ మూవీని ఫస్ట్ ప్లేస్ లో పెట్టాము. ఈ మూవీ మీకు G5 లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉన్న మూవీస్ లో ఏ ఒక్కటి నచ్చినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో షేర్ చేయడమే కాకుండా ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకో మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. సైనింగ్ ఆఫ్.